వీళ్ళు తప్పించుకొని అడవి నుంచి బయటపడాలని ప్రయత్నించిన వాళ్ళకి దారి ఏది తెలియకుండా వెళ్ళలేకపోతారు. ఆ రోజు నైట్ అవుతుంది. నైట్ పడుకుంటారు. పడుకున్నప్పుడు క్యానిబల్స్ మళ్ళీ అటాక్ చేస్తారు. అటాక్ చేసి రిచీ అనే అతన్ని తీసుకెళ్ళి అతి దారుణంగా చంపేస్తారు. మిగిలిన ఇద్దరు ఉమెన్స్ని ఎలాగైనా కాపాడుతానని ఏజే అనే అతను తన ఫ్రెండ్కి మాట ఇచ్చుంటాడు. దాని ప్రకారం వాళ్ళిద్దరిని కాపాడుకుంటూ రివర్ ద్వారా తీసుకుని వెళ్తూ ఉండగా మళ్ళీ క్యానిబల్స్ అటాక్ చేస్తారు. ఎలాగో ఫైట్ చేసేసి అతన్ని మళ్ళీ చంపేస్తాడు. ఈసారి చాలా పగ అనేది పెంచుకుంటారు క్యానిబల్స్. అలా వెళ్తూ ఉండగా ఒక్కసారి చాలా మంది క్యానిబల్స్ అనేది వస్తారు. వీళ్ళని చూసిన ఏజే ఈసారి తప్పించుకుని వెళ్తే మిగిలే ఛాన్స్ అనేది ఉండదు, ముగ్గురిని చంపేస్తాడు అని ఫిక్స్ అయిపోయి ఎలాగైనా ఒక్కడే వెళ్ళేస్తే ఆ టైంలో ఈ బోట్ అనేది ఆ ప్రాంతాన్ని దాటిపోయే ఛాన్స్ ఉంటుంది, అప్పుడు బతికే ఛాన్స్ ఉంటుందని ఒక్కడే అంతమంది క్యానిబల్స్ మీద అటాక్ అనేది చేస్తాడు. ఒకరిని ఇద్దరిని చంపుతాడు, కానీ అంతమందిని ఎదుర్కోలేడు కదా. సో అంతమంది కలిసి అన్ని కత్తులతో పొడిచి చాలా దారుణంగా చంపేస్తారు. ఈ టైంలో ఇద్దరు ఉమెన్స్ ఉన్న బోట్ అనేది ఆ ప్రాంతాన్ని దాటేసి ఉంటుంది. ఫైనల్గా వాళ్ళు అనుకున్న ప్రాంతానికి చేరుతారు. అక్కడ వాళ్ళు వస్తే ఒక జీప్ అనేది వచ్చి రిసీవ్ చేసుకుంటుంది. ఇక్కడికి మూవీ ఎండ్ అవుతుంది.